ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ వెర్టికలీ అప్వర్డ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 16 మీటర్ పర్ సెకండ్. ఒక పార్టికల్ అంట పైకి ప్రొజెక్ట్ చేసాడంట విత్ ఏ వెలాసిటీ 16 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ సమ్ టైమ్ when it again passes through the same point of projection, its speed is found to be 8 centimeters. అదే పార్టికల్ ఎక్కడైతే పైకి ప్రొజెక్ట్ చేశాడో అక్కడికి వచ్చేసేటప్పటికి 8 మీటర్ పర్ సెకండ్ అయిందంట. తర్వాత ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద వర్క్ డన్ బై ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ ద సేమ్ డ్యూరింగ్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మోషన్. వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ సేమ్ అంట ఇన్ అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా. ఓకే, దెన్ ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద పార్టికల్ ఈజ్. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఒక పార్టికల్ ఉంది, ఒక పార్టికల్ ఉంది, దాన్ని ఏమో 16 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో పైకి విసిరాడంట. ఓకే, అది వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేటప్పటికి దాని వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్కి మారిందంట. ఇప్పుడు జనరల్గా ఏంటి, మనం ఎంత వెలాసిటీతో పైకి విసిరితే అంత వెలాసిటీతో కిందకి వస్తుంది. కానీ ఇక్కడ 8 మీటర్ పర్ సెకండ్ అని చెప్తున్నాడు. ఎందుకంటే డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ఇక్కడ వెలాసిటీ మారుతుంది. మనకి ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయకపోతే అప్పుడు 16 మీటర్ పర్ సెకండ్ వస్తుంది కిందకి కూడా, అంత వెలాసిటీతో కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి మనకి 8 మీటర్ పర్ సెకండ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు అప్వర్డ్ జర్నీలో ఎప్పుడైతే ఈ పార్టికల్ పైకి వెళ్ళేటప్పుడు దీనికి గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. అలాగే ఎయిర్ రెసిస్టెన్స్ కూడా కిందకి యాక్ట్ అవుతుంది. అంటే ఫోర్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా కిందకి యాక్ట్ అవుతుంది. కానీ పార్టికల్ మాత్రం పైకి డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది mg, కానీ ఫోర్స్ బై ఎయిర్ రెసిస్టెన్స్ మాత్రం పైకి యాక్ట్ అవుతుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ కూడా కిందకి యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే అట్ హైయెస్ట్ పాయింట్ మనకు తెలుసు వెలాసిటీ 0 అయిపోద్ది. ఓకే, మనం ఇప్పుడు ఒక 3 పొజిషన్స్ అనుకున్నాం. దీన్ని ఫస్ట్ పొజిషన్ అనుకుందాం, దీన్ని సెకండ్ పొజిషన్ అనుకుందాం, దీన్ని థర్డ్ పొజిషన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్కి చూస్తే ఫ్రమ్ ఫస్ట్ టు సెకండ్ పొజిషన్ అనుకుంటే ఇప్పుడు బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఎలా వస్తుందంటే వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఏంటి, మనకి ఎంజీ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ ఎయిర్ రెసిస్టెన్స్ కదా, ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి ఫైనల్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంవి ఇనిషియల్ స్క్వేర్. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు మనకి వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ అనేది అప్వర్డ్ జర్నీలోను డౌన్వర్డ్ జర్నీలోను సేమ్ అన్నాడు కాబట్టి నేను డబ్ల్యూ అని అనుకున్నాను. ఓకే, వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ని ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ అని అనుకున్నాను. వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ అనుకున్నాం. ఓకే, అప్పుడు ఇక్కడ వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ కూడా డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత వచ్చింది, -mgh ఎందుకు వచ్చిందంటే డిస్ప్లేస్మెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -mgh వచ్చింది. ఇక్కడ కూడా వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే -w, ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హాఫ్ ఎంవి ఫైనల్ స్క్వేర్ అంతా 0 స్క్వేర్. ఓకే, మైనస్ హాఫ్ ఎంవి ఇనిషియల్ అంతా 16 మీటర్ పర్ సెకండ్ కదా, హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మైనస్ కామన్ చేస్తే mgh ప్లస్ w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ m256, 16 స్క్వేర్ 256. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, mgh ప్లస్ w ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m256. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ సెకండ్ పొజిషన్ టు థర్డ్ పొజిషన్ చూసుకుందాం. ఫ్రమ్ సెకండ్ పొజిషన్ టు థర్డ్ పొజిషన్. ఓకే,
ఇప్పుడు బాడీ పైన యాక్ట్ ఉన్న ఫోర్సెస్ ఏంటి, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఒకటి, వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ కూడా ఒకటి యాక్ట్ అవుతుంది, దట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంతే, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత, mgh అవుతుంది. ఎందుకంటే ఈ వర్క్ డన్ బై ఫోర్స్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఏ రెసిస్టెన్స్ మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఫోర్స్ బై రెసిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -w తీసుకున్నాము. దట్ ఈక్వల్స్ టు ½ mv ఫైనల్ స్క్వేర్ మైనస్ ½ mv ఇనిషియల్ స్క్వేర్. ఓకే, mgh మైనస్ w ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ v ఫైనల్ స్క్వేర్ ఎంత, ఫైనల్ వెలాసిటీ ఎంత, ఇక్కడ 8, ఇక్కడ చూస్తే ఇక్కడ 8 కాబట్టి ½ m8 స్క్వేర్ మైనస్ ½ mv ఇనిషియల్ అంతా 0 కదా, ఇనిషియల్ 0 కాబట్టి 0 స్క్వేర్ వేస్తాం. ఓకే, mgh మైనస్ w ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ అంటే 64, ½ m64 వస్తుంది మనకి. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. 1+2 చేద్దాం. ఇక్కడ 1+2 చేస్తే 2mgh ఈజ్ ఈక్వల్స్ టు ½ m256 ప్లస్ ½ m64. ఈ m క్యాన్సిల్ అయిపోద్ది, మొత్తం m అంతా క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు 2gh ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ 256 ప్లస్ 64 అయింది. ఈ 2 ఇటువైపుకి వెళ్తే 4gh ఈజ్ ఈక్వల్స్ టు 256 ప్లస్ 64 ఎంత, 10, 12, 320 అయింది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 4g అంటే 40 కాబట్టి 40h ఈజ్ ఈక్వల్స్ టు 320. ఈ 0 క్యాన్సిల్ అవుద్ది, ఈ 4 8 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, h ఈజ్ ఈక్వల్స్ టు 8 మీటర్స్. ఇది మన ఆన్సర్. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.